హలో ఫ్రెండ్స్, పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలి. ఈ సామెతను కనిపెట్టింది మన తెలుగులో. ఇది మన తెలుగోళ్ళకి మట్టికే సాధ్యమయ్యేటటువంటి పదం ఆది పురుషు. ఇప్పుడు దాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నావు బ్రో అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. మొన్న శ్రీరామ నవమి జరిగిందనమాట. మీరు అయోధ్య నుండి మీ ఊర్లో ఉన్నటువంటి చిన్న టెంపుల్ దాకా అబ్జర్వ్ చేయండి. ప్రతి గుళ్ళో కూడా ఆది పురుష్ పాటలు వినపడుతున్నాయి, ఆది పురుష్ మాటలే వినపడుతున్నాయి అనమాట. సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ ఆ విజువల్స్ అయి ఉండొచ్చు, రాముడు అనగానే ప్రభాస్ గుర్తురావడం అయి ఉండొచ్చు, అవన్నీ కూడా ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి అనమాట. ఇక్కడ మోసం చేసింది ఓమ్రావుతో, కానీ ప్రభాస్ అన్న మనల్ని డిసప్పాయింట్ చేయలేదు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మనం డిసప్పాయింట్ చేయలేదు. దీనికైతే మనం మెచ్చుకోవాలి. సో ఆది పురుష్ అనేటటువంటి సినిమాతో బాలీవుడ్లో నార్త్లో ప్రభాస్ అన్న పరువు అయితే పోగొట్టుకుంటూ, సో అక్కడ నుండి రప్పించుకోవాలి కదా, దానికోసం భారీగా ప్లాన్ చేస్తున్నటువంటి సినిమానే కన్నప్ప సినిమా. ఇప్పుడు ఈ సినిమా గురించి నార్త్లో ఎవరు కూడా మాట్లాడుకోవట్లా, కానీ గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. తర్వాత ఈ కన్నప్ప గురించి ఫుల్ హాట్ టాపిక్గా మారింది అనమాట. రీసెంట్గా రామాయణాన్ని బాలీవుడ్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మన యశ్ని రావణాసురుగా తీసుకోవటం, రణబీర్ని రాముడుగా, సాయి పల్లవిని సీతమ్మదేవి గారుగా తీసుకుందామని చెప్పి బాగా అంటే బాగా చర్చలు నడుస్తున్నాయి. ఇది భారీ బడ్జెట్తో తెరకెక్కించేటటువంటి సినిమా, అందరికీ తెలిసినటువంటి సినిమా. ఇక ఆది పురుష్ అనేటటువంటి దాన్ని తలదన్నేలా మా సినిమా ఉంటుంది. ఆది పురుష్తో రామాయణాన్ని మీరు బర్బాద్ చేశారు, మేము రామాయణం యొక్క పొరుగు నిలబెడతామని చెప్పి వాళ్ళైతే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఈ ఆది పురుషుని మర్చిపోయేలా మరి రామాయణం తీస్తా అంటున్నారు. ఓకే, దీన్ని మనం క్లాప్స్ కొట్టాలి. మరి ఈ రామాయణాన్ని తలపించాలి, మన తెలుగుడు కూడా ఒక సినిమా తీయాలి కదా, అదే కన్నప్ప అనమాట. కన్నప్ప సినిమా మంచు విష్ణు ఉన్నాడని చెప్పి చాలా తక్కువ అంచనా మాకండి. సినిమా ఏదైతే ఉందో వేరే లెవెల్ స్టోరీ అనమాట. కన్నప్ప గురించి మాట్లాడుకోవాలంటే ఆయన శివుల వారిని ఘోరంగా పరితపించేవారు. శివుల వారు రావాలని చెప్పి బాగా తపస్సు చేసేవారు. అయినప్పటికీ శివుల వారు కరుణించలేదండి. కరుణించబోయేసరికి ఆయన ఎడమ కన్ను తీసి శివలింగం మీద పెట్టి రక్తంతో దానికి అభిషేకం చేయడం మొదలుపెట్టారు. అప్పటికి కూడా శివుడు వారు రాలేదనమాట. ఆ తర్వాత రెండో కన్ను కూడా పేకపోతుంటే ఈడెక్కడ తగిలేరా బాబు అని చెప్పి డైరెక్ట్గా మహాశివుడే ప్రత్యక్షమే ఆయనకైతే వరాలు ఇవ్వడం జరిగిందనమాట. అది కన్నప్ప యొక్క క్యారెక్టర్ అంటే. సో అలాంటి క్యారెక్టర్తో ఒక సినిమా తీయబోతున్నారు. ఇందులో మన విష్ణుమూర్తులు గారు కూడా దర్శనం ఉంటుంది అనమాట. ఆయన క్యారెక్టర్ మన అక్షయ్ కుమార్ చేయబోతున్నారు. అండ్ ఇప్పటిదాకా ఈ సినిమా గురించి ఎవడు మాట్లాడుకోవట్లేదు, ఇప్పటిదాకా ఈ సినిమా గురించి ఎవరికి తెలియదు. కానీ ఈ సినిమా మీద 100 times ఎక్స్పెక్టేషన్స్. అందరికీ ఈ సినిమా తిప్పడానికి గల కారణం ఏదైనా ఉందంటే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అనమాట. ప్రభాస్ కోసం ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉంది. మొన్నే అన్న వెళ్ళి షూటింగ్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మ్యాక్సిమం అన్ని బాగుంటే మహాశివుడి అవతారంలో ప్రభాస్ అన్న కనబడేటటువంటి అవకాశం ఉందని చెప్పి బయట గట్టి వార్తలు ఫ్రెండ్స్. ఇంకా వెయిట్ చేసి చూడాలి. సో పోగొట్టుకున్నాడు బాలీవుడ్లో ఆది పురుష్ అనేటటువంటి సినిమా తీసి. ప్రభాస్ అన్న తప్పే లేదు, ఆయన బాలీవుడ్ డైరెక్టరే. అయినప్పటికీ ఘోరమైనటువంటి విమర్శలు అయితే ఎదుర్కొన్నాడు. సో వాటన్నిటిని తిరిగి రప్పించుకోవాలి. ఎక్కడైతే చీచి అన్నారో అక్కడక్కడే జేజేలు కొట్టించుకోవాలని చెప్పి ప్రభాస్ అన్న అయితే తయారైందంట. అండ్ ఈ కన్నప్ప సినిమా మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నంట. కన్నప్ప సినిమా కోసం చాలా అంటే చాలా టైం ఇస్తుందంట. ప్రభాస్ అన్న ఈ సినిమాలో దాదాపు 1 hour కనపడబోతున్నా అనమాట. ఒక తెలుగు డైరెక్టర్, తెలుగు హీరో కలిసి తీస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది వాళ్ళైతే నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రామాయణంతో రాబోతుంటే, రామాయణం అందరికీ తెలిసినటువంటి స్టోరీ, మేము తెలియనటువంటి స్టోరీతో రాబోతున్నాం అనేటటువంటి ఓపెన్ ఛాలెంజ్ కూడా మూవీ టీం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అక్కడ ఉన్నటువంటి బడ్జెట్కి, అక్కడ ఉన్నటువంటి కాస్ట్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుంది అనేటటువంటి చిన్న టాక్ వచ్చినప్పటికీ ఓచకోత కోసిద్ది అనేటటువంటి తెలియాలంటే ఇక్కడ ప్రభాస్ అన్న లైనప్ మామూలుగా లేదు. ఇప్పుడు కల్కి ఉన్నాడు, ఆ తర్వాత భక్త కన్నప్ప అంట, ఆ తర్వాత స్పిరిట్ అంట, ఆ తర్వాత రాజ్యసభ, ఈ విధంగా వరుస సినిమాలు తనైతే దోసుకెళ్తుండే. మధ్య మధ్యలో ఈ పీరియాడిక్ డ్రామా టైప్, ఈ డివోషనల్ టచ్ చేస్తూ వెళ్తున్నాడంటే దీనికైతే డేర్ అండ్ డాషింగ్గా మెచ్చుకోవాలి. ఒకసారి ఆది పురుష్ చేస్తే బదనమైన తర్వాత మళ్ళీ దేవుడి సినిమాలు ఎవడైనా టచ్ చేస్తారా? అలా టచ్ చేయాలంటే వాడికి ఒక గట్స్ ఉండాలి. ఆ గట్స్ ఉన్నవాడు వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అని చెప్పి 100% చెప్పుకోవాలి ఫ్రెండ్స్. సో బాలీవుడ్లో ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడ నుండి రప్పించుకోవడానికి మూవీ టీం అయితే సంసిద్ధమవుతుందంట. ఇంకొన్ని రోజుల్లో టీజర్, గ్లిమ్స్, సాంగ్ ఏదో ఒకటి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మూవీ టీం అయితే 100% కాన్ఫిడెంట్గా ఉంది. ఇంకా వెయిట్ చేసి చూడాలి. భక్త కన్నప్ప కోసేటటువంటి ఓచుకోత ఏ విధంగా ఉంటుందని. సో మీ కామెంట్ ఏంటి అనేటటువంటి కూడా డెఫినెట్గా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్. ఉంటా. బాయ్. నమస్కారం.